సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక తమ్ముడైతే మనకు మెసేజ్ చేయడం జరిగింది. తెలంగాణ జనరల్ ఏరియాలో పోస్టులు ఎలా ఉన్నాయి, ఏ ఫోర్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి పెట్టక్క అని. సో దాని గురించి మన దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది. సో దాన్ని చూసి నేను పెడుతున్నాను. ఒకసారి ఈ పోస్టులు చూసేసి మీరు తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ఆలోచించండి. నెక్స్ట్ మీరు చాయిస్ ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్ ఇచ్చుకోవాలో, మీకు జాబ్ రావాలంటే కరెక్ట్గా ఆలోచించి పెట్టుకోండి, ఓకేనా. సో ఈ పీడిఎఫ్ అయితే చూడండి. తెలంగాణ ఉంది కదా, తెలంగాణ వాళ్ళ కోసం చేద్దాం. ఫస్ట్ మెయిల్స్ గురించి చూద్దాం. ఇందులో ఏంటంటే నక్సల్ వితౌట్ బీజీ అంటే బార్డర్ గ్రౌండెడ్ స్టేట్స్ అంటారు అన్నమాట. డిస్ట్రిక్ట్స్ బార్డర్ గ్రౌండెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే మన కొన్ని నార్త్ స్టేట్స్ ఉన్నాయి కదా, నార్త్ ఈస్ట్ స్టేట్స్, వాళ్ళకి మనకు నక్సల్ ఎలాగో వాళ్ళకి ఆ స్టేట్స్ అనమాట. సో అది మీకు అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ చూసారా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అందులో క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఎస్ఎస్బి ఇవన్నీ కూడా క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేయడం జరిగింది. సో చూడండి, నేను క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ ముందు కూడా చిన్న పేపర్ మీద రాసి కూడా పెట్టాను. ఒకవేళ ఇంకా డౌట్ అయితే, ఇది అర్థం కాకపోతే అది కూడా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది అబ్బాయిల గురించి అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే బీఎస్ఎఫ్లో ఎస్సీ వాళ్ళకి 41, ఎస్టీ 9, ఓబీసీ 52, ఈడబ్ల్యూఎస్ 44, యూఆర్ 91. టోటల్గా అయితే మనకి 237 పోస్టులు బీఎస్ఎఫ్లో ఉన్నాయండి అబ్బాయిలకి తెలంగాణలో. సో ఇదన్నమాట విషయం. కొంచెం ఇవే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అన్ని ఫోర్సెస్ కన్నా బీఎస్ఎఫ్ అనేది కొంచెం పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్ చూసుకుందాం. సో సిఎస్ఎఫ్లో ఏంటంటే 27 ఎస్సీ, ఎస్టీ 12, ఓబీసీ 44, ఈడబ్ల్యూఎస్ 16, యూఆర్ 67. టోటల్గా అయితే 167 పోస్టులు అనేవి సిఎస్ఎఫ్ వాళ్ళకు ఉన్నాయి తెలంగాణ అబ్బాయిలకి. సో బీఎస్ఎఫ్ తర్వాత సిఎస్ఎఫ్లో ఎక్కువ ఉన్నాయి పోస్టులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్లో ఎస్టీ వాళ్ళు మనకేంటంటే ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ 10, ఓబీసీ 35, ఈడబ్ల్యూఎస్ 19, యూఆర్లో 53. ఇవైతే మొత్తం 138 ఉన్నాయి. ఫస్ట్ మనం 2 చెప్పుకున్నాం కదా, బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ తర్వాత సిఆర్పిఎఫ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ రెండింటి మీద కొంచెం, ఆ రెండింటి తర్వాత ఇదనమాట సిఆర్పిఎఫ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐటీబీపీ. సో ఐటీబీపీ గురించి చూసుకున్నట్లయితే ఎస్సీ 19, ఎస్టీ 6, ఓబీసీ 24, ఈడబ్ల్యూఎస్ 13, యూఆర్ 33. మొత్తం 95 పోస్టులు అయితే ఉన్నాయి. సో 13 తర్వాత ఇది అనమాట ఐటీబీపీ. సో 95 ఉన్నాయి అబ్బాయిలకి తెలంగాణ వాళ్ళకి. నెక్స్ట్ మనం ఎస్ఎస్బి గురించి చూసినట్లయితే ఎస్సీ 15, ఎస్టీ 1, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 7, యూఆర్ 11. మొత్తం 41 ఎస్ఎస్బిలో ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఆర్ అస్సాం రైఫిల్స్ ఎస్సీ 10, ఎస్టీ 2, ఓబీసీ 9, ఈడబ్ల్యూఎస్ 13, యూఆర్ 13. టోటల్గా అయితే 47 పోస్టులు అనేవి మనకి ఏఆర్లో ఉన్నాయి. సో కొంచెమైనా అర్థమైంది కదా. సో ఏంటంటే బీఎస్ఎఫ్లో 237 పోస్టులనే ఉన్నాయి అబ్బాయిలకి తెలంగాణ వాళ్ళకి. సిఐఎస్ఎఫ్లో 166, సిఆర్పిఎఫ్లో 138, ఐటీబీపీలో 95, ఎస్ఎస్బిలో 41, ఏఆర్లో 47. అన్నిటికన్నా తక్కువ పోస్టులు అయితే మనకి ఎస్ఎస్బిలో ఉన్నాయి. చూసుకోండి ఆప్షన్స్ పెట్టినప్పుడు, ఓకేనా. సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ మనం అమ్మాయిల గురించి కూడా చూద్దాం. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే నక్సల్ ఏరియా కాకుండా వింటారు కదా, వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను, వితౌట్ నక్సల్ ఏరియా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ అమ్మాయిల గురించి చూద్దాం. ఎస్సీ 10, ఎస్టీ 2, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 5, యూఆర్ 9. టోటల్గా ఏంటంటే 41 పోస్టులు అనేవి బీఎస్ఎఫ్లో ఉన్నాయి అమ్మాయిలకి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్లో ఎస్సీ 5, ఎస్టీ 1, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 4, యూఆర్ 12. మొత్తం 30 పోస్టులు అనేవి సిఐఎస్ఎఫ్లో ఉన్నాయి అమ్మాయిలకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్లో చూసుకోండి, అమ్మాయిలు ఒక్క పోస్ట్ కూడా లేదు. ఎస్సీ 0, ఎస్టీ 0, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్ 1. ఇవైతే 2 పోస్టులు ఉన్నాయి. చూసుకొని పెట్టుకోండి క్లియర్గా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్బి ఎస్సీ 6, ఎస్టీ 0, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 0, యూఆర్ 2. మొత్తం అయితే 8 పోస్టులే ఉన్నాయి ఎస్ఎస్బిలో అమ్మాయిలకి. సో నెక్స్ట్ ఐటీబీపీ ఎస్సీ 4, ఎస్టీ 0, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 1,
ఈడబ్ల్యూఎస్ 1 యూఆర్ 10 టోటల్గా అయితే 21 పోస్టులు అనేవి మనకి ఐటీబీపీలో ఉన్నాయి అమ్మాయిలకి, తెలంగాణ అమ్మాయిలకి. నెక్స్ట్ ఈ అస్సాం రైఫిల్స్లో ఎస్సీ 1, ఎస్టీ 0, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్లో 1, మొత్తం 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి అమ్మాయిలకి. చూసుకోండి, పోస్టులు కొంచెం తెలంగాణ వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. సో ఇదన్నమాట విషయం. ఇందులో ఇంకా మళ్ళీ 10% ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళకి 10% పోస్టులు అనేవి ఇందులోనే. సో పోస్టులు ఇలా ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తారు, అక్క ఇన్ని మార్క్స్ వచ్చి నాకు ఇలా పోస్ట్ వస్తుందా రాదని చెప్పేసి. సో రిజల్ట్ వచ్చినందుకు వెయిట్ చేయండి. నువ్వు నేను చెప్పితే అయిపోదు కదా. సో రిజల్ట్ వచ్చినందుకు వెయిట్ చేయడం మంచిది. సో నేను మాటలు తప్పుగా అవ్వదు అనుకోవద్దు మరి ఇంకా, ఎందుకంటే రిజల్ట్ వచ్చినందుకు వెయిట్ చేయడం మంచిది. సో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని కన్నా కరెక్ట్గా అనేది మనకి రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో దానికోసం వెయిట్ చేయడం బెస్ట్. చాలామంది నాకు వచ్చిన మెసేజ్లు అలాగే వస్తాయి. చూసారు కదా, పోస్టులు అయితే 4000 పోస్టులు చూడండి. లాస్ట్కు ఏ క్యాస్ట్కి ఇన్ని పోస్టులు ఉన్నాయని చూసుకోండి. టోటల్గా అయితే మనకి ఇన్ని పోస్టులు అనేవి ఉన్నాయి, 46,617. ఓకేనా.